అభి ఇంటికి రాగానే బాబీ దగ్గరకు వెళ్తాడు. ఇక బాబీ అయితే ఫుల్ ఫీవర్తో అక్కడ అలా పడుకొని ఉంటాడు. అది చూసి ఝాన్సీని, ఏ ఝాన్సీ ఝాన్సీ ఇలారా, బాబీకి ఇంత టెంపరేచర్ ఉంటే నువ్వేంటి ఏం పట్టించుకోకుండా అక్కడ వనమాలితో అసికేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే, అయ్యో నాకు తెలీదు అభి, నేను చూడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. చూడకపోవడం ఏంటి, చూడకుండా అక్కడ నువ్వు అసికేసుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, బాబీ దగ్గరికి వెళ్ళి బాబీ మీద చేయి వేసి, అయ్యో ఇంత టెంపరేచర్ ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి అభి అయితే, ఏంటి ఇంత టెంపరేచర్ ఉందని నేను వచ్చాక చూశాక అడిగాక నువ్వు చూస్తున్నావు, అంతేగాని బాబీ ఎలా ఉన్నాడో ఏంటి, పడుకున్నాడా లేదా, ఇవేవి నీకు అనవసరం కదా, బాబీని నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే, ఐఎమ్ వెరీ సారీ అభి, నేను చూసుకోలేదు, నన్ను క్షమించు, బాబీ పదవ బాబీ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బాబీని లేపుతూ ఉంటుంది. ఏ ఆగు, నువ్వు టచ్ చేయకు, నా కొడుకుని టచ్ చేయడానికి వీల్లేదు, నా బాబీని నేనే చూసుకుంటాను, నువ్వేమీ చూడనవసరం లేదు అని చెప్పి అభి ఝాన్సీని పక్కకు నెట్టేసి బాబీని లేపుతూ, బాబీ లే బాబీ, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. తీసుకొని వెళ్తూ ఉండగా అది చూసి ఝాన్సీ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అభి అభి అని ఎంత పిలిచినా సరే అభి పట్టించుకోకుండా, ఇక నువ్వు మాతో మాట్లాడకు, బాబీకి ఇంత టెంపరేచర్ ఉంటే నువ్వు అస్సలు పట్టించుకోకుండా బయట ఏమో అసుకు వేసుకొని ఉన్నావు, అలాంటిది నీకు బాబీని ఎలా అప్పచెప్తాను అనుకున్నావు, ఇంపాసిబుల్, అస్సలు నీకు బాబీ బాధ్యతను అస్సలు అప్పచెప్పను, నేనే బాబీని చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాబీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. దాంతో ఝాన్సీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.